జిల్లా అద్దంకి మండలంలోని సిరికొండ గ్రామంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ దేవస్థానం అనుబంధంగా కాకతీయ సేవా సమితి పేరుతో సిరికొండ కమ్మ సత్రం 2002లో రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుంచి ఎన్నో పాలక మండళ్లు ఈ సేవా సమితిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. గత తిరునాళ్లకు ముందు ప్రస్తుతం ఉన్న పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఆగస్టు 31వ తేదీ కాకతీయ సేవా సమితి సమావేశం ఉందంటూ పిన్నింటి గోపికృష్ణ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో కాకతీయ సేవా సమితి సభ్యులు తదితరులు కలవరానికి గురయ్యారు. ప్రస్తుత కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు నందిరెడ్డి శ్రీనివాసరావు స్పందిస్తూ ఆగస్టు 31వ తేదీన పిన్నింటి గోపికృష్ణ నిర్వహించిన సమావేశానికి కాకతీయ సేవా సమితికి ఎటువంటి సంబంధం లేదని, కాకతీయ సేవా సమితిలో ప్రవేశం ఏర్పాటు చేయడానికి వీల్లేదని, గేట్లకు తాళాలు వేయడం జరిగిందని అన్నారు. కొందరు స్వార్థపూరిత వ్యక్తులు అనధికార సమావేశాలు ఏర్పాటు చేసి కమ్మ సంఘానికి ఇబ్బందులు కలిగిస్తున్నట్లు ఆరోపించారు. అధికారిక సమావేశాలకు కాకుండా ఇతర సమావేశాలకు హాజరు కావద్దని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పిన్నింటి గోపికృష్ణ స్పందిస్తూ తాను అధికారాన్ని ఉపయోగిస్తే ఎవరు నిలబడలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఈ సమావేశాన్ని అడ్డుకున్నారో వారందరిపై చట్టపరంగా చర్యలు చేపడతామని అన్నారు. ప్రస్తుతం ఉన్న పాల మండలికి సమయం అయిపోయిందని, కొత్త పాలక మండలి నియమించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. కమ్మ సోదరులందరూ సహకరించవలసిందిగా ఆయన విన్నవించారు. శాశ్వత కమిటీ అంటే ఒక 10,000 మందిని శాశ్వతంగా సభ్యులు చేర్పించి వాళ్ళతో ఎన్నిక జరిపించి లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేయాలనేది పూర్తిగా అందరం అనుకొని ఒక ప్లాన్ విధి విధానాలు రూపొందించడం కోసం అని చెప్పి ఈరోజు సమావేశం అవుదామని అనుకున్నాము. కానీ కొందరు రకరకాల ఇబ్బందులు పెట్టి మమ్మల్ని లోపల రానియకుండా తాళాలు వేసి, అంటే వాళ్ళు తాళాలు వేసి వాళ్ళు ఏ స్వార్థం లేకపోతే ఎటువంటి అన్యాయాలు అక్రమాలు చేయకపోతే, వాళ్ళు ఏ తప్పులు చేయకపోతే తాళాలు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కూర్చొని వాళ్ళు అందరం కూర్చొని మంచి చెడు మాట్లాడుకోవచ్చు కదా. మేము స్వార్థం కోసం ఎక్కడ మాట్లాడలేదు కదా. శాశ్వత కమిటీ వేసి శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్నాము. మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత వచ్చే ఆదివారం లేకపోతే ఇంకోట తర్వాత సమావేశం చెప్పి ఎట్లా మాట్లాడుకుందాం, ఎట్లా చేద్దామనేది ఆ పెద్దలందరితో మాట్లాడుకొని ఒక తారీఖు మనం ప్రకటించడం జరుగుతుంది. దయచేసి ఈసారి అందరూ సహకరించి ఈసారి సమావేశానికి అందరూ వచ్చి శాశ్వత నవ్వులు పాలవ్వకుండా, కమ్మ సమాజం ఇప్పటికే కొంత నవ్వులు పాలైంది, నవ్వులు పాలు కాకుండా దయచేసి అందరూ సహకరించి కులాన్ని దృష్టి పట్టించకుండా అందరూ నిలబడి గౌరవం పెంచే విధంగా పరిస్థితి చేస్తారని నలుగురికి పెత్తనం ఇచ్చి పెత్తనం చేయమని చెబితే ఇలా తాళాలు వేసి ఎవరు చేయడానికి అవసరం ఉంది వచ్చేవాళ్ళు. కరెక్ట్ కమ్మ సోదరులకి చెప్తండి. ఈరోజు మేము చిన్న కమిటీ మనం వరకు అందరినీ పిలిచి వరకు కమిటీ చేసుకుందాం అనుకుంటే తాళాలు వేసారు. సో మన పక్కన రెడ్డి సత్రం చూసుకుంటే ఎలా ఉందో, మన కమ్మ సత్రం ఎలా ఉందో చూసుకోండి అందరూ. కాబట్టి అందరూ మన కమ్మ సోదరులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఒకసారి కమిటీ చేసుకొని అధ్యక్షులు ఎన్నుకున్నాం. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కాకతీయ కమ్మ సోదరులందరికీ నమస్కారాలు. నా పేరు సందిరెడ్డి శ్రీనివాసరావు. 9/2/2025 కాకతీయ కమ్మ సత్రంలో తిరునాళ్ళ సందర్భంగా ఒక మీటింగు ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు ఈ తిరునాళ్ళకి భోజనాలకి దాతల నుండి డబ్బులు వసూలు చేసి తిరునాళ్ళ నిమిత్తం భక్తులకి భోజనం ఏర్పాటు చేయడానికి నాతో పాటు ఒక 17 మందిని ఒక కమిటీగా, టెంపరీ కమిటీగా ఏర్పాటు చేశారు. ఆ తిరునాళ్ళకి అందరి దగ్గరికి తిరిగి డబ్బులు వసూలు చేసి ఆ తిరునాళ్ళకి దాదాపు 20,000 మంది భక్తులకి భోజనం అన్ని వసతి చేసిన తర్వాత తిరునాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ నెల రోజుల కల్లా మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి తిరునాళ్ళ ఖర్చులు, జమా ఖర్చులు లెక్కప్పచెప్పి ఆ మిగిలిన డబ్బులతోటి కొంత సత్రంలో వాస్తుపరంగా సత్రానికి రూములకి నైరుతి మూలలో ఖాళీ ఉంది.
ఆ ఖాళీ ఉండకూడదని సిద్ధాంతి చెప్పడంతో ఆ నైరుతి మూల రేకులు షెడ్ వేసి ఒక స్టోర్ రూమ్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన సత్రానికి ఉత్తరపు వైపున ఖాళీ నేల ఉంది, తూర్పు ఆగ్నేయంలో ఖాళీ నేల ఉంది. ఆ ఖాళీ నేలలో ఒక వంటగది, పైన ఒక రూము ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మన ఒంగోలు మండలం బొద్దులూరి రామయ్య గారని ఆయన ఏదో దేవుడి దగ్గరికి వచ్చి పొంగలు పెట్టుకొని మన సత్రంలో రూమ్ తీసుకున్నాడు. ఆ రోజు ఆయనతో మాట్లాడి మన పెళ్ళిళ్ళు చేసుకోవటానికి స్టేజీ అవసరం లేకుండా ఒక మండపాన్ని 5 లక్షల రూపాయలతోటి ఆయన సహకారంతో ఆ మండపాన్ని ఏర్పాటు చేపించటం జరిగింది. అలాగా దాన్ని డెవలప్ చేసేదానికి ఈ 4-5 నెలల నుంచి కూడా ఆగకుండా, పనులు ఆగకుండా ఏదో ఒక రూపంలో దాన్ని డెవలప్ చేయడానికి ముందుకి సాగి చేస్తున్నాం. చేసే ఈ టైంలో ఈ 2000 మన సత్రం 314 రిజిస్ట్రేషన్ నెంబరు 2002లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పర్మనెంట్ సత్రం పేరు మీద బ్యాంక్కి అకౌంట్ లేదు, పాన్ కార్డ్ లేదు, ఏమీ లేవు. 2012 దాకా అప్పుడు ఉండేవాళ్ళు రెన్యువల్ చేశారు. 2012 నుంచి ఎటువంటి రెన్యువల్ కానీ ఆడిట్ కానీ ఏమీ లేవు. అవన్నీ కూడా ఈ 4 నెలల్లో తిరిగి మళ్ళీ పాత కమిటీ నెంబర్లు అందరి దగ్గరికి తిరిగి వాడి చేత సంతకాలు పెట్టించి ఈ యొక్క రికార్డ్ అంతా కూడా పక్కాగా చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024-25కి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ కొత్తగా కళ్యాణ మండపం నిర్మాణానికి అందరి సహకారాలతో ముందుకు పోవాలనే దాంతో ఉన్నాం. కానీ నిన్న 3 రోజుల నాడు పిన్నంటి గోపి అనే అతని వ్యక్తిని అతను ఏ రోజు ఈ సత్రం దగ్గరికి వచ్చారగడు, ఏ డెవలప్మెంట్లో కానీ దేంట్లో కానీ సంబంధం లేని వ్యక్తి కాకతీయ కమ్మ మీటింగ్ అని చెప్పి ఒక మైక్ తోటి ప్రచారం చేశాడు. చేసినప్పుడు మేము చెప్పాం, మీది దీనికి ఒక పాలకవర్గం బాడీ ఉంది, బాడీకి తెలియకుండా నువ్వు ఒక మీటింగ్ పెట్టి రేపు మళ్ళీ నువ్వు పెట్టావని ఇంకొకరు మీటింగ్ పెడితే గతంలో కూడా ఇదే విధంగా జరిగి మన కమ్మ సోదరులు అందరూ మనోభావాలు దెబ్బతీసేటటువంటి పరిస్థితికి తెచ్చారు. అటువంటి పరిస్థితి లేకుండా డెవలప్మెంట్ కావాలంటే ప్రజల్లో సానుకూలంగా ఉండాలా అనే ఉద్దేశంతో ఉన్నాము. ఇటువంటి మీటింగ్ ఇక్కడ పెట్టకూడదు, మేము మీటింగ్ కంటెంట్ చేస్తాం, ఆ మీటింగ్తో పోరా, మీరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే అడగమని మేము చెప్పడం జరిగింది. మూర్ఖతం కాదు, నేను పెట్టాల్సిందే మీటింగు అని అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగితే నువ్వు మీటింగ్ సత్రంలో పెట్టడానికి అది కరెక్ట్ కాదని మేము చెప్పడం జరిగింది. దాని మీద ఏ పోస్టులు పెట్టి గందరగోళాలు చేస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. ఇది ఒక కుల సంస్థనే మనోభావాలు అందరికీ కూడా దెబ్బతీసేటటువంటి పరిస్థితులు చేయకూడదు. ఏదైనా డెవలప్మెంట్ గురించే వాట్సాప్లు కానీ గ్రూపులు కానీ ఇవన్నీ పెట్టాలి, కానీ ఇక ఇటువంటివన్నీ పెట్టి ఇబ్బందులు పెట్టొద్దని దయచేసి మనవి చేస్తున్నాను. అట్లాగే మీటింగ్ త్వరలో కంటెస్ట్ చేసి అందరిని పిలిచి వాళ్ళ అభిప్రాయాలతోటి ఈ యొక్క నూతనంగా నిర్మాణం చేసేటటువంటి కళ్యాణ మండపానికి సభ్యుల్ని ఎన్నుకొని ఆ సభ్యుల ద్వారా డొనేషన్లు తీసుకొని ఆ కళ్యాణ మండపానికి అందరూ అభిప్రాయాలతోటి ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుద్దని చెప్పి తెలియజేసుకున్నాం. కమ్మ సోదరులందరికీ నమస్కారం అండి. సింగరకొండ సత్రం దగ్గర ఈరోజు 10 గంటలకి నిర్వహించాలని తలపెట్టిన సమావేశాన్ని ప్రస్తుతం సందిరెడ్డి సీన్ అనే వ్యక్తి అధ్యక్షులుగా భ్రమపడుతూ ఆపడానికి ప్రయత్నం చేశాడు. సరే ఏం జరిగిద్దో తెలీదు. మేమైతే మీటింగ్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. అది ఎంతవరకు ముందుకెళ్ళిద్దో చూడాలి. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచున్నానండి, అందరికీ దయచేసి జాగ్రత్తగా వినండి. అధికారం ఉంది అనుకోని వాళ్ళు భ్రమపడి ఈరోజు ఏదో నా మీద కొంత ప్రయోగం చేశారు. నేను నిఖార్సైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. నా భార్య నన్ను చూస్తే అద్దంకి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా గుర్తుకొచ్చింది. ఇప్పుడు భ్రమపడుతున్న నా తెలుగుదేశం అధికారంలో ఉంది, మేము కమిటీ మెంబర్లను కమిటీ అధ్యక్షులను భ్రమపడుతున్న వ్యక్తులను చూస్తే వైసీపీ జెండా గుర్తుకొచ్చింది. అవునా కాదా మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. అద్దంకి కమ్మ ప్రజలారా, దయచేసి నా నిజాయితీని నమ్మి ఈరోజు మీరందరూ చాలా సపోర్ట్ చేశారు.
కానీ కొంతమంది బయటికి రావచ్చు, రాకపోవచ్చు. మీ అందరి సహకారం నాకు ఉందని నాకు తెలుసు. నేను అధికారాన్ని ఉపయోగించడం మొదలు పెడితే వీళ్ళందరూ ఎవరెవరైతే నా మీదకి వద్దాం అనుకుంటున్నారో వీళ్ళందరూ ఉండరు. ఉండటం అంటే వాళ్ళ ఐడియాలజీలు ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ కావు. నేను అధికారాన్ని ఉపయోగిస్తే నేను ఎఫ్ఎస్ వెళ్ళదలుచుకోలేదు. మన కమ్మసత్రానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, ఇదే ఎవరైతే ఈరోజు తాళాలు వేసి బయట నిలబెట్టి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ బయట నిలబెట్టారో అతి తొందరలో న్యాయ వ్యవస్థ ద్వారా నా మంచితనంతో, నా నిజాయితీతోటి, ప్రజలందరి మెప్పు తోటి శాశ్వత సభ్యత్వం అని, శాశ్వత కమిటీ అని నేను ఏదైతే పోరాడుతున్నానో 20,000 నుంచి 25,000 మంది కమ్మ సోదరులతోటి సభ్యత్వం తీసుకొని ఆ 25,000 మందితోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిపి అధ్యక్షుడిని ఆ 25,000 మంది చేత ఎన్నిక జరిపించి కొత్త అధ్యక్షుడిని కొత్త పాలక మండలిని కూర్చోబెట్టిన దాకా నేను మీ సహకారంతో పోరాడతానని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కానీ వ్యక్తిగత రాగద్వేషాలు కానీ లేకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. దయచేసి మనస్ఫూర్తిగా నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి కమ్మ సోదరులందరూ సహకరిస్తారని నమ్ముతున్నాను. జై